ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గత కాలము ముందు జరిగిపోయిన కాలంలో మేము పార్టీ తరఫున మేము మాట్లాడదలుచుకోలేదు. నాకు చదువు లేదు డేటు ఫిక్స్ చెప్పడానికి. గత కాలంలో ఆయన ఎన్టీ రామారావు చాలా సురక్షితంగా మనకు చేసిండు. మనం పార్టీ తరఫున మనం మాట్లాడదలుచుకోలేదు. తర్వాత మరి ఈయన చంద్రబాబు నాయుడు వాళ్ళ మామను ఎన్నుపోటుతో పొడిచి చంపి గడ్డకొచ్చిన వ్యక్తి. గత 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నా కూడా మనకు ఏమి చేసినది ఏం లేదు, ఒరిగినది లేదు. మరి తీసుకుపోయి హైదరాబాదు హైటెక్ సిటీ ఇంకోటి డెవలప్ చేసి సర్వనాశనం చేసి మనలా చేసిన వ్యక్తి. తర్వాత ఈయన రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మనకు ఒక బిల్డింగ్స్ అయితేనేమి, బీదల కష్టాలు కానీ, ఒక వృద్ధ పింఛన్ కానీ, ఒక రైతు సోదరుల కష్ట జీవితాలు కానీ చక్కపరిచిన వ్యక్తి. ఆయన దుర్మార్గం వల్ల ఈ కాంగ్రెస్ వ్యక్తులు కొంతమంది వ్యక్తులు తోడై ఆయన్ను చంపిన వల్ల ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుని చెమ్ము చేర్చే మనం అందరం కూడా బాగుంటుందని సురక్షితంగా ఉంటామని మన మనవేద ఉన్నది. కానీ కొన్ని దుష్టాల వల్ల చిన్న వయసు జగన్మోహన్ రెడ్డిదని పెద్ద పెద్ద నాయకులు ఆయన తొక్కేసి బయటికి రానియకుండా చంద్రబాబు చేతిలో పెట్టిన ప్రభుత్వం పెట్టిన తర్వాత రైతు బాంధవులు రైతు మిత్రులు అందరూ కూడా చాలా కష్టం అనుభవించి తర్వాత సీఎంను జగన్మోహన్ రెడ్డిని చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా చక్కగా ఉన్నది, చాలా మంచిగా. చాలా చిన్న వయసు అయినా కూడా ఆయన చేసిన పథకాలు అయితేనేమి, ఆయన అభివృద్ధి పనులైతేనేమి, ఒక ఉపాధి పనులైతేనేమి, ఒక ఆరోగ్య ఒక హాస్పిటల్ గురించి కానీ. నాకు ఇంగ్లీష్ రాదు, నేను తెలుగుతో